పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే యోబు గారు అక్కడ ఒక విషయాన్ని చెప్తాడు. 15వ అధ్యాయము 4వ వచనంలో, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు అని అంటాడు. దానికి పైన 3వ వచనంలో అంటాడు, వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగున, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు అనని. దేవుని వద్ద నుండి ఒక వ్యక్తికి సహాయము రావాలి అంటే భయభక్తులను వ్యర్థం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. మనము దేవుని యందు భయభక్తులను వ్యర్థం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. నా మాట బాగా గమనించాలి. ఒకనికి 10 రూపాయలు ఇచ్చాము. వాళ్ళ తండ్రి సాయంకాలం అడిగినాడు, నేను ఇచ్చిన 10 రూపాయలు ఎక్కడానని. వాడు దాన్ని దుర్వినియోగం చేశాడు. వాడు అంటున్నాడు, 10 రూపాయలు ఇంకా ఎక్కడుంది, నేను ఖర్చు పెట్టేశానని. ఆ తండ్రి అంటాడు, దేని కొరకు ఖర్చు పెట్టావు అని. వాడంటాడు, నేనేదో ఖర్చు పెట్టేశాను. దేనికి ఖర్చు పెట్టాడో చెప్పడం లేదు. దయచేసి గమనించాలి. తండ్రి ఇచ్చినటువంటి ఆ డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టేశాడు. రెండవది, దేవుని పిల్లలు బాగా వినాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఇప్పటికీ కొంతమందికి 15 ఏండ్లు, 20 ఏండ్లు, 30, 40, 50, 60 సంవత్సరాలు. ఒక్కరోజున దేవుడు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని అడిగే మాట, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు భూమి మీద బ్రతకటానికి నీకు ఆయుష్ని ఇచ్చాను. నేను ఇచ్చిన ఆయుష్ నీ బలం ద్వారా లేక నీకున్న సామర్థ్యతను బట్టి నీ ఆయుష్ పొడిగించుకోలేదు. నేనే కనికరం చూపెట్టి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతకటానికి అవకాశం ఇచ్చాను. కానీ నేను ఇచ్చిన ఆయుష్ని చాలా వ్యర్థపరిచావు. నీవు నేనిచ్చిన ఆయుష్ని వ్యర్థపరిచావు. నేనిచ్చిన ఆయుష్ని నువ్వు నా కొరకు ఏ రూపంలో ఖర్చు పెట్టావు? నీవు నా కొరకు ఏ రూపంలో నువ్వు ఖర్చు పెట్టావు? దేవుడు ఇచ్చిన ఆయుష్ని గురించి లెక్క అడుగుతాడు. దేవుడిచ్చిన సమయాన్ని గురించి కూడా లెక్క అడుగుతాడు. మనము సమయాన్ని, కాలాన్ని చాలా దుర్వినియోగం చేస్తూ ఉంటాం. కొన్ని పర్యాలు ఎవరినైనా ఎక్కడున్నావు అని అడిగితే ఫలానా దగ్గర అంటావు. ఏం చేస్తూ ఉండవు అంటే ఏమీ లేదు, ఊరికే ఉన్నాను అంటాడు. ప్రొద్దున అడుగు, అదే మాట. మధ్యాహ్నం అడుగు, అదే మాట. సాయంకాలం అడుగు, అదే మాట. అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డకు దేవుడిచ్చిన ఆయు పరిమాణాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆయుష్ని, కాలాన్ని, సమయాన్ని వ్యర్థంగా గడిపితే ఒక్క రోజున మనం దేవుని ఎదుట నిలబడితే ఆయనకు మనము లెక్క చెప్పాలి. దేవుని ఎదుట మనము సరైన రీతిగా లెక్క చెప్పకపోతే బైబిల్ చెప్తుంది, ఖచ్చితంగా వారు దేవుని శిక్షకు పాత్రులు కావలసి ఉంటుంది. కొన్ని పర్యాయాలు దేవుడు మనకిచ్చిన సంపాదనను బట్టి కూడా లెక్క చెప్పాలి. కొంతమంది వారు కష్టపడి సంపాదిస్తారో, లేక ఉద్యోగం చేసి సంపాదిస్తారో, వ్యవసాయం చేసి సంపాదిస్తారో, వ్యాపారం చేసి సంపాదిస్తారో. అయితే సంపాదించుకోవటానికి సామర్థ్యత ఇచ్చిన ఆ గొప్ప దేవుని ఎదుట ఆ సంపాదన గురించి లెక్క చెప్పాలా. మనం చాలామంది అనుకుంటాం, నేను సంపాదించాను అని. నెలకి 2 చీరలు కొనే వాళ్ళు ఉంటారు,
నెలకి 2 జతల చెప్పులు కొనేవాళ్ళు ఉంటారు. నెలకి ఇష్టానుసారంగా తినేవాళ్ళు, ఆ బిర్యానీలు అవి బజారున బడి తినేవాళ్ళు ఉంటారు. తినకూడదని కాదు, కొనకూడదని కాదు, అయితే ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేయడము అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. ఎవరు ఆ మాట భూమి మీద బ్రతుకుతున్న వారు ఎవరూ చెప్పలేరు. భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ చెప్పలేరు. దేవుడు చెప్పాడు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని. ప్రభు ఇంకో మాట కూడా చెప్పాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అని అన్నాడు. భూమి మీద జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు, పేదలు ఇద్దరు వానితో పాటు ఉంటారు. నా సంపాదన నా కుటుంబానికి నేను ఉపయోగించుకోవచ్చు, తినటానికి, ఉండటానికి, పిల్లలకు చదువులకు ఉపయోగించుకోవచ్చు. అయితే నేను సంపాదించటానికి కారణమైన యేసు ప్రభుల వారు నాతో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా నేను ఖర్చు పెట్టాలి. ప్రభు చెప్పిన మాట, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని అన్నాడు. వారికి కూడా ఖర్చు పెట్టాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దేవునికి ఇస్తే నాకేమొస్తుంది అని. అంటే ప్రభు అంటాడు, మీరు నాకు ఇయ్యండి, నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. మనుషునికి ఇస్తే మనుషుడు తిరిగి ఇస్తాడో లేదో మనకు తెలియదు. దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు నాకైనా, నా తర్వాత నా పిల్లలకైనా, వారి తర్వాత వారి పిల్లలకైనా ఆయన ఇస్తాడు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండవది, దేవుడు అంటున్నాడు, పేదలు కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటారని. ఆ పేదలకు కూడా నేను సహాయం చేయాలి. పేదలకు సహాయం చేస్తే బైబిల్ సెలవిస్తుంది, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని. దేవుని సన్నిధానంలో ఒక 20 రూపాయలు ఒక పేదవాడికి ఇస్తే బైబిల్ సెలవిస్తుంది, దేవునికి నేను అప్పిచ్చాను అని. 100 రూపాయలు నువ్వు పేదవాళ్ళకి ఇస్తే 100 దేవునికి ఇచ్చినట్టు. చూడండి, వాడికి వీడికి అప్పులిచ్చి నష్టపోతాం. దేవునికి అప్పిస్తే ఆయన ఎప్పుడు కూడా మనమిచ్చిన అప్పుని ఆయన తిరిగి ఇవ్వక మానడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. సంపాదనను కూడా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. కొంతమంది సంపాదిస్తారు కానీ దేవునికి ఇవ్వరు, పేదలకు ఇవ్వరు. వారి కష్టార్జితం నిజంగా నిష్ప్రయోజనమే. దేవుని పిల్లలుగా మనం గమనించాల్సింది, నాతో ఉండు దేవునికి నేను ఇవ్వాలి, నాతో ఉండు పేదలకి నేను ఇవ్వాలి. ఆ రీతిగా నేను ఇచ్చినప్పుడు పేదలకి ఇస్తే దేవునికి అప్పిచ్చినట్టే. దేవునికి ఇస్తే ఆయన అంటున్నాడు, ఇయ్యండి నేను మీకు ఇస్తాను అని. దేవునికి మనం ఇవ్వడం అనేది ఎటువంటిది అంటే, ఒక వ్యవసాయదారుడు పొలాన్ని దున్ని ఆయన ఒక 2-3 సేర్ల గింజల్ని తీసుకెళ్ళి ఆ పొలంలో విత్తుతూ ఉంటాడు. 2 సేర్లు 3 సేర్ల విత్తనాలు. తరువాత ఆ పంటకు ఒక కాలం అనేది ఉంటుంది. 6 మాసాలు లేక 5 మాసాలు, ఏడాది కాలము ఆ పంట రాబడి కాలం అంతుంటుంది. అయితే ఆ పంట వేసుకున్న రైతు చక్కగా వ్యవసాయం చేసి, నీరు పెట్టి, ఎరువు పెట్టి, కలుపు తీసి దాన్ని మంచిగా పెంచితే 2 సేర్లు కాదు కదా, ఆయనకు వచ్చే రాబడి 20 బస్తాలు వస్తాయి, 30 బస్తాలు వస్తాయి. దేవునికి మనం ఇవ్వడం ద్వారా మనం ఇచ్చేది కొంచెమే,
అనగా దేవుని కోసం మనం విత్తేది కొంచెమే, అయితే దేవుడు మనకిచ్చే ఫలసాయం ఎక్కువగా ఉంటుంది. దేవునికి మనం ఇచ్చేటప్పుడు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. ఇస్తే ఏమవుతుందో అనే భయం కూడా ఉండకూడదు. మనస్ఫూర్తిగా దేవునికి మనం ఇవ్వాలి. ఆ రీతిగా ప్రభువుకి ఇవ్వకుండా కొంతమంది వారి సంపాదన, వారి సుఖాల కొరకు, వారి జల్సాల కొరకు, వారు ఏదో సమాజంలో గొప్పగా కనిపించాలని ఇష్టానుసారంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, ప్రతి దానికి మీరు లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారని. నువ్వు అనొచ్చు, నేను కష్టపడి సంపాదించిన సొమ్ము, దీన్ని నేను అనుభవించటానికి నేను అర్హుడని. నిజమే, ఆ కష్టపడటానికి ఆరోగ్యం ఇచ్చింది కూడా దేవుడే కదా. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఎలాగా పని చేయగలను? ఆయన నాకు తెలివితేటలు ఇవ్వకపోతే ఎలాగా చదువుకొని ఉద్యోగం చేయగలను? ఆయన నాకు తెలివితేటలు ఇవ్వకపోతే వ్యవసాయం ఎలాగ చేసుకోగలను? ప్రతి దానికి మూలము దేవుడే. కాబట్టి ఏది కూడా మనం వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. సమయము కానీ, కాలము కానీ, ధనం కానీ, ప్రతి ఒక్కటి దేవునికి ఒక్క రోజున లెక్క చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా మనం గడపాలి. దేవుని పిల్లలు మనం రోజుకి 24 గంటలు అని చెప్తాం. 24 గంటల్లో ఒక మనిషి కష్టపడి పని చేస్తే 8 గంటలు పని చేయాలి. అది గవర్నమెంట్ రూల్. 8 గంటలు పని చేయాలి. 24లో 8 పోతే 16 గంటలు ఉంటాయి. 16 గంటల్లో ఒక వ్యక్తి రాత్రి పడుకొని నిద్రపోయి తెల్లవారితో లేస్తే ఒక 8 గంటలు పోతాయి. ఇంకా 8 గంటలు ఉంటాయి. ఈ 8 గంటల్ని ఎట్లా నువ్వు ఖర్చు చేస్తున్నావు ఆలోచించాలి. నిద్రకు ఒక 8 గంటలు, ఉద్యోగం చేయటానికి ఒక 8 గంటలు, మిగిలిన 8 గంటలు దేని కొరకు ఖర్చు చేస్తున్నావో ఆలోచించాలి. ఈ 8 గంటల్లో కనీసం 4 గంటలైనా దేవుని దగ్గర నీవు గడపాలి. నేను చదువుకుంటున్నా, చదవటానికి బుద్ధి పుట్టించేవాడు ఆయనే. చదువులో నీకు మంచి జ్ఞానము, తెలివి ఇవ్వాల్సింది ఆయనే. నేను ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం చేయటానికి కావలసిన సామర్థ్యత కూడా ఆయనే దయచేయాలి. ఒక రోజుకి 24 గంటలు నన్ను సజీవుడిగా బ్రతికించిన ఆ దేవుని కోసం 4 గంటలైనా నేను ఖర్చు చేయాలి. 4 గంటలు నేనేం చేయాలి? వాక్యం చదువుకో, వాక్యాన్ని ధ్యానించుకో, ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో. ఈ 4 గంటలు కాదు కదా, 8 గంటలు కూడా వృధాగా గడుపుతూ ఉంటాం. మన ఇంట్లో టీవీ ఉంటే ఆ టీవీ దగ్గర కూర్చో ఉంటాం, ఛానళ్ళు మారుస్తూ ఉంటాం. నీవు ఛానళ్ళు మార్చినట్టు దేవుడు నీ రాబడిని మార్చేస్తే ఏమైపోతుంది చెప్పు? నీ ఛానల్ మార్చినట్టు నీ ఆరోగ్యాన్ని దేవుడు తీసేస్తే ఏమైపోతావు చెప్పు? నీవు ఛానల్ మార్చినట్టుగా దేవుడు ఒకవేళ నీ పరిస్థితిని మార్చేస్తే ఏమైపోతావు చెప్పు? దేవుడు ఆ రీతిగా మనలో ఇబ్బంది కలిగించకుండా దేవుని భయం కలిగి ఆయన కొరకు మనం జీవించేవారు కావాలి. ఆయన కొరకు మనం బ్రతికేవారు కావాలి. ఈ రోజంతా నన్ను ప్రభా మీరు బ్రతికించారు, అందుకు స్తోత్రాలని ఆయన పాదాల చెంత నేను గడపాలి. ప్రభువు కనికరం గల దేవుడు. ఆయన సన్నిధానములో మనం గడపడం ప్రారంభిస్తే దానికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం ఊహించని రీతిగా, మనం ఆలోచించని రీతిగా ఆయన సహాయం మనకు వస్తూ ఉంటుంది.